పూజా సీతామూరారమ్మ ఈవేళ లక్ష్మికి శ్రీ మహాలక్ష్మికి పూజా సీతామూరారమ్మ ఈవేళ లక్ష్మికి పూజా సీతామూరారమ్మ. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శ్రావణ శుభయోగం శీర్షికన రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవం సందర్భంగా రాఘవేంద్ర స్వామివారిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో, అలాగే శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు గురు రాఘవేంద్ర స్వామివారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామివారిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలి. గృహంలో రాఘవేంద్ర స్వామివారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని రాఘవేంద్ర స్వామివారి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. రాఘవేంద్ర స్వామివారి చిత్రపటం దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. అలాగే తెల్లటి పుష్పాలతో స్వామివారికి పూజ చేసే సమయంలో ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని మనస్సులో అత్యంత భక్తి శ్రద్ధలతో జపించుకోవాలి. రాఘవేంద్ర స్వామివారి ప్రీతి కోసం పెరుగన్న నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా రాఘవేంద్ర స్వామివారి మంత్రాక్షతలు ధరించినట్లయితే ఈరోజు స్వామి కృపకు సులభంగా పాత్రలు కావచ్చు. ఎవరైనా సరే వివాహం కావలసిన వారికి రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పండ్లతో పాటు కలిపి ఇచ్చినట్లయితే తొందరలోనే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతలు పటిక బెల్లంతో కలిపి స్వీకరించినట్లయితే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు కార్యనిమిత్తమై బయటికి వెళ్ళేటప్పుడు ప్రయాణ సమయంలో రాఘవేంద్ర స్వామి వారి మంత్రాక్షతల దగ్గర ఉంచుకున్నట్లయితే స్వామి అనుగ్రహం వల్ల విశేషమైన కార్యసిద్ధి ఏర్పడుతుంది. రాఘవేంద్ర స్వామి వారి ప్రీతి కోసం పాలకోవా, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించి వాటిని కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించడం ద్వారా రాఘవేంద్ర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులై జాతకంలో ఉన్న గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు సంకష్టహర చతుర్థి. శ్రావణ మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ప్రత్యేకంగా ఆరాధన చేస్తే అన్ని రకాలైనటువంటి సంకటముల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. ఈరోజు సాయంకాలం పూట గృహంలో గణపతి చిత్రపటం దగ్గర ప్రమిదలో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. గణపతి ప్రీతి కోసం ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షంతలతో, గరిక పోచలతో గణపతిని పూజిస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అని జపించుకోవాలి. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తూ ఎర్రటి పుష్పాలతో గణపతిని పూజించాలి. గణపతి ప్రీతి కోసం ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించాలి. సంకటనాశక గణేష స్తోత్రాన్ని చదివితే గణపతి అనుగ్రహం వల్ల అన్ని రకాలైన సంకటముల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే సంకష్టహర చతుర్థి సందర్భంగా ఈరోజు సాయంకాలం పూట దేవాలయానికి వెళ్ళి గణపతి ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనెతో దీపారాధన చేసినట్లయితే గణపతి అనుగ్రహం వల్ల మనోభీష్టాలన్నీ నెరవేరుతాయి. అలాగే ఈరోజు గణపతికి పంచామృతాలతో కానీ కొబ్బరి నీళ్ళతో కానీ దేవాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే గణపతి అనుగ్రహం వల్ల ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల నుంచి బయటపడవచ్చు. గరిక పోచలు కలిపిన నీళ్లతో గణపతి విగ్రహానికి దేవాలయంలో ఈరోజు అభిషేకం చేయించుకున్నట్లయితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇలా సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఆరాధన చేయండి. రాఘవేంద్ర స్వామి వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామిని పూజించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శ్రావణ శుభయోగం శీర్షికన శ్రావణ మాసం సందర్భంగా దక్షిణావృత శంఖానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజ చేస్తే లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. శ్రీ గణనాథ జయ గణనాథ సిద్ధి వినాయక బుద్ధి ప్రదాయక. వేదముల్లో ఉన్నటువంటివే హిందూ మతంలో సామాన్యులు వరకు ప్రసరింపబడ్డాయి. వారి వారి స్థాయిని అనుసరించి, వారి వారి శక్తిని అనుసరించి. ఎందుకంటే ప్రతివారు స్మార్తము, వేదము నేర్చుకుని యజ్ఞయాగాలు చేస్తారంటే పండించేవాడెవడు, పనిచేసేవాడెవడు?
కానీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే భగవంతుడిని ఆరాధించడం కోసం వారికి తగ్గట్టుగా భగవంతుడు తయారు ఇచ్చాడు. అది హిందూ మతంలో గొప్పతనం అండి, అది గొప్ప విశేషం. వాడు ఆ మార్గంలో తరిస్తాడు, నువ్వు ఈ మార్గంలో తరించు. అందులో కలియుగంలో యజ్ఞాది మార్గములన్నీ అగమ్యమైపోతాయి, అందరికీ లభ్యం కావు కూడా. అందుకే సులభంగా భగవంతుని ఆరాధించి తరించవచ్చు. గరిక ఇస్తే చాలు తరిస్తాడు. సులభమైనవి ఆయనకి చాలా ఇష్టం. అసలు మనకి శ్వేతార్కములు ఉన్నాయి, జిల్లేడు, కానీ దానిలో పవిత్రత. అదేవిధంగా తుమ్మి పువ్వులు, వాటిలో పవిత్రత. ఉమ్మెత్తలు చూడండి ఇక్కడ ఎంత విశేషం. నువ్వు కష్టపడకుండానే వచ్చేవన్నీ కూడా అవి కోరుకుంటున్నాడు వాడు దేవుడు. నువ్వు ఇష్టం వాడికి అలా సమర్పించాలి, సంతోషిస్తాడు. కనుక దూర్వాంక్రములు విశేషం. ఇలా శాండిల్యుడు పూజ చేస్తూ దూర్వాంక్రములతో ఆరాధన చేస్తూ ఉంటే వాళ్ళు ఆవిడ సమర్పిస్తుంది, పతివ్రత, అందులో సందేహం లేదు. కానీ శంక ఆవిడకుంది. ఈయన గారు ఎప్పుడు గరికలు పట్టుకుని పిచ్చిక్కినట్టు ఆనందపడిపోతూ చేస్తూ ఉంటారు. ఎముకలు గూడుగా మాంసం ముద్దగా కనబడుతున్న దాంట్లో నీకు కనబడిన ఒకానొక జీవ చైతన్యం ఉన్నట్లే మంత్రం ద్వారా అగ్నిహోత్రంలో సూక్ష్మమైన దేవ చైతన్యం ఉంటుంది. మంత్రము ద్వారా విగ్రహంలో దేవతా చైతన్యం ఉంటుంది. విగ్రహాల గురించి మంత్రయోగం అనే యోగంలో చెప్తాడు నాకు పెద్ద శాస్త్రం. యోగం అంటే మనకు ఊపిరి తీసోదరడం, ఆసనాలు 7 రెండే అనుకుంటున్నాం. కానీ పెద్ద యోగ విద్యలో 2 పార్ట్లు. అది రాజయోగం. ఇది కాకుండా మంత్రయోగం, హఠయోగం, నాదయోగం, లయయోగం అని 5 యోగములు ఉన్నాయి. జాన్ ఏ గ్రైమ్స్ అని ఒక అమెరికన్ ఒక అద్భుతమైన అనుభూతిని పొందాడు, అది చెప్పాలి. ఆయన గ్రంథాలు పరిశీలిస్తే ఆయన గురించి అనిపించింది నాకు. విశ్వపతి అయిన భగవంతుడు విశ్వంలో ఎవరినైనా అనుగ్రహించవచ్చు. ఈ మహానుభావుడు ఒక ప్రొఫెసర్. ఆయనకి ఆ జీవుడికి ఎందుకు గణపతి నచ్చాడు. ఆయన పెద్ద చదువుకోలేదు, అంటే గణపతికి సంబంధించి చదువుకోలేదు, కానీ గ్రేట్ జీనియస్, అందరూ సందేహం లేదు. బేసిక్గా బుద్ధిశక్తి బాగా ఉంది ఆయనకి, మేధాశక్తి. గణపతి ఆ జీవుడికి ఎందుకు ఆకర్షించాడు. గత జన్మల పుణ్య విశేషం చేత ఒక జీవుడికి ఒక దేవతపై ఒక శ్రద్ధ ఏర్పడుతుంది. తరించే యోగం ఉంటే సాధనతో దాన్ని ముందుకు తీసుకెళ్తాడండి. ఆయన భారతదేశానికి వచ్చి ఎన్ని గణపతి క్షేత్రాలు తిరిగాడు. కానీ మహానుభావుడు ఎన్ని తిరిగాడు గ్రంథం రాస్తే ఆశ్చర్యం వేస్తుందండి. అసలు గణపతి క్షేత్రాలు ఉన్నాయో లేదో కూడా మనకు తెలియదు. అన్ని తిరిగాడు మహానుభావుడు. తిరిగిన ప్రతి చోట తెలుసుకున్నాడు. ఆయన ఒక అనుభూతిని చెప్తే వినగా ఆ విషయాన్ని మీకు చెప్తున్నాను. ఎంత అద్భుతంగా చెప్పాడు ఆయన. ఆయన తిరుగుతూ మహారాష్ట్ర చేరుకుని పూణే సమీపంలో ఒక గణపతి క్షేత్రానికి వెళ్ళాడు. మనము వెళతాం, చూసి వచ్చేస్తాం, కానీ అక్కడ గుహ ఉందిటండి. వెతికి పట్టుకోవడం ఎంత కష్టమండి. ఆ గుహకు వెళ్ళాడు ఆయన. ఆ గుహలో ఒక దీపం వెలుగుతుంది, ఏమీ లేదు, ఒక దీపం వెలుగుతుంది. అంటే ఆ క్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళకి వాటి గురించి పూర్తిగా తెలుసు. ఉదాహరణకు మోర్గావన క్షేత్రం ఉంది, మయూరేశ్వరుడు ఆయన పేరు. గణపతిని చూస్తే ఓంకారం ఒక శిలారూపం ధరించినట్టు ఉంటాడండి, పూర్తిగా ప్రణవ రూపంతో ఉంటాడు, ఎర్రగా. చిత్రం ఏంటంటే అలా చూసి ఇలా వచ్చేయడానికి అక్కడ గట్టి ఉపాసకులు ఉన్నారు. వాళ్ళతో కలిసి వెళితే మాత్రం ఆశ్చర్యకరమైన అంశాలు కనబడతాయి. కొన్ని చోట్ల సూక్ష్మంగా రుద్ధి ఆమోద సమృద్ధి ప్రమోద కాంతి సుముఖ మదనావతి దుర్ముఖ వీళ్ళ ప్రతిమలు ఉన్నాయండి, వాటికి అర్చన జరుగుతుంది. అలాగే 4 ద్వారాల యందు కూడాను శ్రీపతి గిరిజాపతి రతిపతి మహీపతి అక్కడ ఆరాధింపబడుతున్నారు. అంటే సంపూర్ణ గణపతి క్షేత్రం అది. మామూలు వాళ్ళకి అది తెలియదు. అంటే మహాగణపతి వల్లభ గణపతి పూర్ణ గణపతి అక్కడ ఉన్నాడు. అది మామూలుగా చూస్తే గణపతి అంటే చతుర్బాహులతో ఉంటాడు, దండం పెట్టేస్తాం, కొబ్బరికాయ కొట్టేస్తాం, విఘ్నం తొలగిపోతుంది, ఇంటికి వచ్చేస్తాం. అలా కాకుండా ఇలా చూస్తే అక్కడ ఇప్పటికీ ఉన్నారు మహానుభావులు. ఆ సమీపంలో గుహలోకి ఆయన వెళ్ళాడు, అక్కడ దీపం వెలుగుతుంది. అంటే అక్కడ దీపం పెట్టిన వాళ్ళు ఎవరు అంటే ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారు. గుహకి ఏదో సంబంధం ఉంది. ఒక ఆలయంలో ఒక గుహ, ఒక పర్వతం, ఒక చెట్టు, ఒక తీగ, వీటన్నిటికీ మహత్యం ఉంటుంది. స్వామి ప్రాంగణంలో శమీవృక్షములు శ్వేతార్కములు చాలా ఉన్నాయి. అలాగే బిల్వం ఒకటి గణపతికి ప్రీతిపాత్రం, దుర్వా బిల్వ ప్రియాయ నమః అంటాం కదా, ఇవన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆ గుహలో ఈయన చేరి మౌనంగా ధ్యానానికి కూర్చున్నట్టు ఏకాగ్రంగా నిలిపాడు. ఆయన పెద్ద గణేశుడికి సంబంధించిన నాలెడ్జ్ ఏం లేదు, క్షేత్రాల మొత్తం తిరిగిసాడు అన్నీ. ఆయన ధ్యానానికి కూర్చుంటే ఆయనకు కలిగిన అనుభూతి చెప్తున్నాడండి. నిన్ను నేను ఎలా చూస్తున్నానో అలాగ నేను చూసేలా నాకు మూర్తి కనబడింది అని చెప్పినటువంటి అనుభవం. ఎలా ఉన్నాడంటే 2 చేతులతో గణపతి ప్రత్యక్షమయ్యాడు. ఒక చేత్తో గద పట్టుకున్నాడు, ఒక చేత్తో అభయహస్తాన్ని ధరించాడు. నిలబడి ఉన్నాడు ఆయన, వెలిగిపోతున్నాడు. నేను చూస్తూ ఆశ్చర్యపోయాడు. ఇది భ్రాంతి కాదు, స్వప్నం కాదని తెలిసే వరకు ఆయన అలా కనబడుతూనే ఉన్నట్ట. ఆ తర్వాత అభయహస్తాన్ని పైకెత్తిన దాన్ని చిటికెన వేలి ఇలా ఎత్తాడు. ఆ చిటికెన వేలికి చక్రం వచ్చిందిటండి, సుదర్శన చక్రం. ఆ చక్రం తిరుగుతోంది కాంతిమయంగా. ఆ చక్రం చుట్టూ కూడా యోగులు కూర్చున్నట్టండి దానిలో తిరుగుతూ. ఎంతమంది యోగులుట. ఆ గణపతి ప్రసన్న దృష్టితో చూసి ఆ చక్రాన్ని ఇలా ప్రయోగించాడు. ఆ యోగులు చిన్న చిన్న కాంతి బిందువుల్లాగా ఆకాశంలో లీనమయ్యారు.
ఆ చక్రం ఒక జ్యోతిస్వరూపంగా వచ్చి భ్రూమధ్యంలోంచి ఇంట్లో ప్రవేశించిందటండి. ఇది తెలుసు. ఏమనుభూతి జరిగిందండి, ఏం చేశాడండి ఆ మహానుభావుడు. భక్తులైతే ఏడుస్తాడు, మాకు స్తోత్రాలు తెలిసి శ్లోకాలు తెలిసి దేశంలో పుట్టాం, ఎన్ని పూజలు చేసాం, మాకు కనబడిన దేవుడు ఏ మంత్రం తంత్రం లేనివాడికి ఎలా కనబడ్డాడని ఏడుపు వస్తుంది. అలాంటి ఏడుపులు ఎన్ని జన్మల్లో ఏడిస్తే దొరికింది ఆ మహానుభావుడు. ఇక్కడ ఏ జీవుడు వెనకాల ఎన్ని జన్మల తపనుంటుందో తెలుసా. సాక్షాత్కారం గురించి తెలిసి తెలియని మాట్లాడకూడదు. మహాత్ములు సాక్షాత్కరింపజేసుకుంటారు దేవతని. ధ్రువుడు సాక్షాత్కరింపజేసుకోలేదా? గజేంద్రుడు సాక్షాత్కరింపజేసుకోలేదా? అవద్ధాలా? వాళ్ళు సాక్షాత్కరింపజేసుకున్నది ఎవరిని? యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం యైదం స్వయం యస్మాత్ పరస్మాచ్చ పరగతం ప్రపజ్జే స్వయంభువం. ఆయన కనుక భగవన్నామరూపములు అంటే పరబ్రహ్మం యొక్క ప్రకటనములే. ఆ స్పృహ కలగాలండి. మొత్తానికి ఈయన కలిగిన అనుభూతి అంతా ఇంత కాదు. అంటే గణపతి సుదర్శనమైనటువంటి ఒకానొక జ్ఞానశక్తిని ఆజ్ఞాచక్రస్థానం ద్వారా ఆ జీవుల్లోకి ప్రవేశింపజేశాడు. అందుకు వందలాది గ్రంథములు చదివినా రాని జ్ఞానం భగవద్ అనుగ్రహం వల్ల వస్తుంది. అశ్రుత గ్రంథబోధ అన్నారు. ఇది అందుకే అహంకారం వదిలి గ్రంథాన్ని చదవాలట. అందుకు గురువు దగ్గర వినయంతో శరణాగతుడైతే కానీ గ్రంథంలో జ్ఞానం కూడా రాదు. నీ అంతటం చదువుకోకూడదని అందుకే చెప్పారు ఇక్కడ. అదే భగవద్ అనుగ్రహం ఉందా, వందలాది గ్రంథాల్లో ఉన్న విషయం కూడా నీకు అవసరమైంది స్ఫురిస్తుంది. అనవసరమైన పుస్తకాలు 10 చదివితే లేనిపోని గొడవ ధ్యాన సమయంలో అవన్నీ గుర్తొస్తాయి. ఎందుకంటే అవి పట్టుకుంటే వచ్చేస్తాయి. ఎందుకు అనవసరమైనవన్నీ? దానికి అవసరమైనవి తీసుకోవాలి. దీన్ని అనుకూలాచరణం అన్నారు నారదులు వారు. భక్తి ఒక కోర్స్ అండి, భక్తి ఒక లైఫ్ స్టైల్, భక్తి ఒక క్లాసు. అది తెలుసుకోవాలి జీవితంలోకి. ఈ మహానుభావుడికి అవేం తెలియలేదు, వచ్చింది. అందుకో మహానుభావుడు ఒక మాట చెప్పాడు. వ్యాసదేవుడు ఆ మహానుభావుడు ఎవరో కాదు. నేను జ్ఞానయోగం గొప్పదా, కర్మయోగం గొప్పదా, ధ్యానయోగం గొప్పదా, ఏది గొప్పది అంటే అనుగ్రహ యోగం గొప్పది నాయన అన్నాడు. ఇక్కడ భగవద్ అనుగ్రహ యోగం అన్నిటికంటే గొప్పది. ఆయన అనుగ్రహం వచ్చిందా నువ్వు ఎంతో వేదాంతం అనుకున్న వాడికి కూడా దొరుకుతుంది. ఏ వేదంబు పఠించలూత భుజగంబే శాస్త్రములు సూచిత నైవిద్యాభ్యసనం వనచ్చకరి చెంచే మంత్రమూహించే. అనుగ్రహ యోగం అండి. అందుకే ప్రపంచంలో 2 యోగాలు ఉన్నాయట, ఆజ్ఞాయోగం, అనుగ్రహ యోగం. ఆయన ఆజ్ఞ, ఆయన అనుగ్రహం, ఈ 2 తప్ప ప్రపంచంలో మరొకట్లేదు. ఈశ్వరాజ్ఞ, శివుని యాజ్ఞ లేనిది చేమైనా కొట్టదంటే ఆజ్ఞ శక్తే కదా. ఆజ్ఞ అనుగ్రహంగా ఉంటుంది. అనుగ్రహం అంటే ఎవరి కర్మలను అనుసరించి గ్రహిస్తూ ఉంటుంది. అది ఇక్కడ ఆజ్ఞ అనుగ్రహ యోగములే. ఇది తెలిసిన వాడు తనదైన ఏ సాధన మీద అహంకారం పెంచుకోడండి. ఏది చేసినా తెలిసి తెలియక ఏదో చేస్తున్నాను స్వామి, నువ్వు దగ్గర కావాలనే ఏడుపు తప్ప నాకేం తెలియదు. దీనివల్ల వస్తానేమో, దానివల్ల వస్తాను పట్టుకుంటున్నానే తప్ప ఏది పూర్ణంగా చేయలేను ఒప్పుకోగలగాలని. నా మంత్రం నో యంత్రం తదపిచ నజా అనే స్థుతి మహో అన్నటువంటి భగవత్పాదుల హృదయంలో పెళ్ళిబిక్కుతున్న ఆర్తిని అర్థం చేసుకోవాలండి ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఏదైనా సరే పుణ్య ఫలప్రదమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు ఆచరించినప్పుడు ఆ నోములు, వ్రతాలు ఆచరించేందుకు వేద పండితుణ్ణి పిలవడం జరుగుతుంది. ఆ వేద పండితునికి ఆ పూజ అనంతరం కూడాను వెంటనే దక్షిణతో కూడినటువంటి తాంబూలాన్ని ఇవ్వటం జరుగుతుంది. ఇది మన సంప్రదాయం. అయితే దక్షిణ తాంబూలాదులు గనక పూజ అయిన వెనువెంటనే ఇవ్వకపోయినట్లయితే దాక్షిణ్యాదేవి ఆ వ్యక్తులను అనుగ్రహించదు కాక అని శాస్త్రం. దాక్షిణ్యాదేవి యొక్క కరుణారస దృష్టి మన పైన పడి మనం చేసినటువంటి పూజకు వెంటనే ఫలితం రావటానికి, మనం పూజ చేయించుకున్నటువంటి వ్యక్తికి మనఃపూర్వకంగా దక్షిణ తాంబూలాదులు వెనువెంటనే సమర్పించాలి అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశేషం మనకి వినాయకుని యొక్క విజయంలో చాలా చక్కగా వివరణ ఇచ్చారు. అందుకనే ఒక్క గణపతి అని చెప్పేసి అద్భుతవంతమైనటువంటి విధి విధానం ఒకటి ఉంది. తాంబూలంలో ఒక్క మీద చెక్కినటువంటి గణపతి యొక్క విగ్రహాన్ని ఉంచి ఆ స్వామిని ఈ శ్రావణ బుధవారం నాడు గరికెతో పూజ చేసిన పిదప
ఆ స్వామికి బెల్లం ముక్క నైవేద్యంగా సమర్పించి, స్వామి నీ దివ్యవంతమైన అనుగ్రహాన్ని, అన్ని పనుల్లో విజయాన్ని వెనువెంటనే అనుగ్రహించవలసింది అని ప్రార్థించినప్పుడు ఆ స్వామి మనకు వెనువెంటనే అనుగ్రహాన్ని ఇస్తాడు అని ఒక్క గణపతి పూజా విధానం వలన గ్రహించవలసిన విశేషాంశం. ఈ ఒక్క గణపతిని ప్రతిరోజు పూజా మందిరంలో ఉంచుకొని పూజించవచ్చు. మీరు బయటికి వెళ్ళేటప్పుడు ఒక్క గణపతి వద్ద పూజ చేసినటువంటి గరిక గనక ఉంటే దాన్ని మీ వద్ద ఉంచుకొని గనక బయటికి వెళితే అన్ని పనులు కూడాను నిర్విఘ్నంగా నెరవేరుతాయి సుమా అని కూడా శాస్త్రంలో చెప్పారు. అందుచేత ఎప్పుడూ కూడాను తాంబూలంలో ఒక్క అనేటువంటిదే పెట్టి ఇవ్వాలి తప్ప కేవలం ఒక్కపొడి పొట్లాన్ని పెట్టి ఇచ్చేటువంటి సాంప్రదాయం అంత సబమైనది కాదు అని చెప్పేసి మనం గ్రహించాలి. ఈ పుణ్యదినాలలో, ఈ అదృష్టకరమైనటువంటి రోజులలో మనం ఆచరించేటువంటి గౌరీదేవి, లక్ష్మీదేవి, మహావిష్ణువు, శివపరమాత్మ పూజాది కార్యక్రమాలలో వేద పండితులను సత్కరించేటప్పుడు కూడాను తాంబూలంలో ఒక్కలు పెట్టి ఇవ్వవలే. అలా గనక ఇచ్చినట్లయితే సర్వశోభితమైనటువంటి సాంప్రదాయబద్ధమైనటువంటి విధి విధానాన్ని పాటించిన వాళ్ళమవుతాము. అంతేకాకుండా ఈ శ్రావణ మాస ప్రారంభం నుంచి కూడాను ప్రతి ఒక్కరూ కూడాను తమ ఇంటి సింహద్వారానికి మామిడి తోరణాలు అనేటువంటివి అలంకరణగా అలంకరించవలే. మామిడి అనేటువంటిది విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటి విధి విధానం. ఎక్కడ మామిడి తోరణాల యొక్క ప్రభావం ఉంటుందో అక్కడ మహావిష్ణువు ప్రవేశిస్తాడు. ఎక్కడ తులసి పూజ జరుగుతూ ఉంటుందో అక్కడికి మహావిష్ణువు ప్రవేశిస్తాడు. ఎక్కడ తులసి వనం విరాజిల్లుతూ ఉంటుందో అక్కడ మహావిష్ణువు లక్ష్మీతో కూడి ఉంటాడు అని కూడాను గ్రహించవలసినటువంటి సారం ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా పాటించాలి. సర్వే జనా సుఖినో భవంతు. कृष्णं वन्दे जगद्गुरुं 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 వృషద్విచిత్రతల్పయోర్భుజంగముక్తికస్రయో గరిష్టరత్నలుష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే అంటాడు రావణ బ్రహ్మ. ఆయన ఎందు సమత్వం, ఆయనకి డబ్బున్నవాడు డబ్బు లేనివాడు ఇలాంటివి ఏమీ ఉండవు. శ్రీరామాయణంలో తారంటుంది, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం అంటుంది. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని కిందకెడితే చాలు రక్షిస్తుంది. రక్షించడం ఒకటే దాని ప్రయోజనం. చెట్టు వచ్చి రక్షించదు, చెట్టు మొదట్లోకి మనం వెళ్ళాలి. భగవంతుడు కూడా అంతే. ఆయన మొదటికి మనం చేరిపోయాం అనుకోండి, నువ్వెవరిని అడగడు, రక్షించేస్తాడు. కలిమిలేములు లేక కలుగువాడు, ఒకప్పుడు నేనేమైనా చేశానా చెయ్యలేదా అని అడిగేవాడివి కావు ఈశ్వరా. నువ్వు నన్ను రక్షిస్తావు, నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి నేను ఇప్పుడు అన్నిటినీ విడిచిపెట్టేశాను, నువ్వే వచ్చి రక్షించాలి, నాకు ఓపిక లేదు. నేను నా యొక్క ప్రయత్నాన్నంతటినీ విరమించేస్తున్నాను, ఇక నేనే ప్రయత్నం చేయను, నువ్వు వచ్చి కాపాడాలి. ఎలా రావాలి? ఏదో ప్రహ్లాదుడి పిలిస్తే నరసింహస్వామి వారు అక్కడే ఉన్నటువంటి స్తంభంలోంచి ఆవిర్భవించి వచ్చినట్లుగా వస్తే నేను ఒప్పుకోను. నువ్వు వచ్చేటప్పుడు మొరలెరుంగుచు తన్ను మొరగువాడు, నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి, అలా వచ్చి రక్షించాలి. అప్పుడే నాకు తృప్తి. భగవంతుడు ఉన్నాడని నమ్మకం కలుగుతుంది, కాబట్టి అలా రా అన్నాడు. ఇప్పుడు ఎక్కడి నుంచి రావాలి భగవంతుడు? ఇక్కడి వరకు ఆంధ్రీకరించారు పోతన గారు. ఇక్కడి వరకు ఆంధ్రీకరించినటువంటి పోతన గారికే అనుమానం వచ్చింది. అలా రావాలంటే భగవంతుడు ఎక్కడ బయలుదేరాలి, ఎలా రావాలి, తనని తాను మరిచిపోయి వచ్చి ఎలా రక్షిస్తాడు, శరణాగతి అంత గొప్పది అని ఎలా నిరూపించాలి అని
ఆయన తరువాతి పద్యాన్ని ఎలా రాయాలో ఇంత గొప్ప పోతన గారికి అర్థం కాక గంటం అక్కడ పెట్టి పుస్తకం మూసేసి కూతుర్ని పిలిచి, అమ్మ ప్రదోష వేళవుతోంది, స్నానం చేసి సంధ్యావందనం చేసుకొస్తానమ్మా, నదీ తీరానికి వెడుతున్నానని వెళ్ళిపోయారు. ఆయన ఇలా గుమ్మం దిగారు, మళ్ళీ వచ్చారు పోతన గారు. నాన్నగారు సంధ్యావందనం చేసుకొస్తానన్నారు, మళ్ళీ వచ్చేసారే అంది. అమ్మా పద్యం జ్ఞాపకానికి వచ్చిందమ్మా, పూర్తి చేద్దామని వచ్చానని పూర్తి చేసి మళ్ళీ పుస్తకంలో గంటం పెట్టి వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు, మళ్ళీ పోతన గారు వచ్చారు. ఇదేమి నాన్న, ఇప్పుడే కదా వెళ్ళావు, పద్యాలు పూర్తి చేసి మళ్ళీ వచ్చామే అంది. సంధ్యావందనం పూర్తి చెయ్యొద్దా అంది. నేనొచ్చి పద్యాలు పూర్తి చేయడం ఏమిటమ్మా, నేను సంధ్యావందనం చేసుకొచ్చాను, నేను వచ్చి పద్యాలు రాయలేదమ్మా అని కూర్చుని భాగవతం తిప్పి చూశారు. ఏ రామచంద్ర ప్రభువు గ్రహణ సమయమునందు పోతనగారు స్నానం చేస్తుంటే ప్రత్యక్షమై భాగవతాన్ని ఆంధ్రీకరించడానికి నీకు శక్తి ఇస్తున్నానని చెప్పాడో ఆ రామచంద్రమూర్తియే భాగవతంలో ఈ పద్యాలు పూర్తి చేశాడు. అందుకే భాగవతంలో గజేంద్రమోక్షణ ఘట్టం నిత్యపారాయణ యోగ్యత కలిగి అంత శక్తివంతం అయిపోయింది. ఎక్కడి నుంచి రావాలి? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనంతరమృతసర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విక్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభియై. ఎక్కడ ఉన్నటువంటి వాడు? అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల, వైకుంఠంలో ఆ మహా అంతఃపురం యొక్క పక్కన అమృత సరోవరానికి ఒడ్డున చంద్రకాంత శిలలతో చేయబడినటువంటి తల్పం మీద లక్ష్మీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెవులలో పడింది. మరి దేవతలందరూ లేచి నిలబడ్డారు. ఎవరెళ్ళాలని అనుమానం వచ్చింది, ఎవరిని పిలవలేదుగా, మనం ఎందుకు వెళ్ళాలి, కూర్చున్నారు. మరి విష్ణువు ఎందుకు రావాలి? ఇది కృష్ణతత్వం అంటే. ఆయన స్థితికారుడు అంటే రక్షణనిస్తాడు. రక్షణ చెయ్యడం విష్ణువు యొక్క కర్తవ్యం. అందుకని విష్ణు అంశ బయలుదేరి రావాలి, విష్ణువు బయలుదేరి రావాలి. ఎక్కడి నుంచి రావాలి? మూలస్థానం నుంచి బయలుదేరాడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సౌరంభియై. ఆ ఏనుగు యొక్క మొరలు ఇక్కడ వినపడ్డాయి. ఏమండి, ఎక్కడో సరోవరంలో ఏనుగు ఓపిక లేక చచ్చిపోయే ముందు అరిచినటువంటి చిన్న కోత వైకుంఠంలో ఉన్న విష్ణువుకి వినపడుతుందా? ఎలా వినపడుతుంది? అలా వినపడగలగడం అన్నది ఎలా మనం నమ్మడం అంటే, రామకృష్ణ పరమహంస శిష్యులకు ఒక మాట చెప్తుండేవారు. అయ్యా, మనం మనసులో చేసినటువంటి శరణాగతి కూడా భగవంతుడికి వినపడుతుందా అని అడిగాడు శిష్యుడు రామకృష్ణ పరమహంసని. రామకృష్ణ పరమహంస అన్నారు, నీ ఇంట్లో కాస్తిని బెల్లం ముక్కలు జల్లి తిరుగుతున్నటువంటి చీమలన్నిటిలోకి అతి చిన్న చీమని వెతికి జాగ్రత్తగా పట్టుకుని కాగితంలో పట్టుకుని అది చచ్చిపోకుండా కంసాలి దగ్గరికి తీసుకెళ్ళి దాని కాళ్ళు ఎన్నున్నాయో చూసి దాని కాళ్ళకి గజ్జల పట్టాలు చేయించి కాళ్ళకి గజ్జల పట్టాలు పెట్టినప్పుడు చీమ పాకి వెడుతుంటే దాని కాళ్లకున్న గజ్జల పట్టాలకున్న మువ్వల యొక్క చప్పుడు భగవంతుడు వినగలడు. అంత ఆర్తితో వింటాడయా భక్తుల యొక్క మొర అన్నారు. కాబట్టి కుయ్యాళించి సౌరంభియై. ఎలా? ఏదో గభాలన ఇక్కడ అంతర్ధానమయ్యి అక్కడ ప్రత్యక్షమైతే సరిపోరు. విష్ణువు సర్వవ్యాపకుడు, ఎక్కడి నుంచైనా రాగలరు ఆయన. కానీ అలా రాకూడదు. ఎందుకని? కలుగడే నాపాలి కలిమి సందేహింప కలిమిలేములు లేక కలుగువాడు నా కడ్డబడరాడే నడిన సాధువులచే బడిడి సాధువుల కడ్డు బడిడివాడు లీలతో నామరాలింపడే మరగుల మొరలిరింగుచు తన్ను మరగువాడు. నన్ను రక్షించేటప్పుడు తనని తాను మరిచిపోయి రావాలన్నాడు గజేంద్రుడు. అందుకని సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడాకర్ణికంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. ఇన్నాళ్ళు పూజ చేయలేదు. శరణాగతి ఎంత శక్తివంతమో చూడండి. నిన్ను నువ్వు మరిచిపోయి రావాలన్నాడు కాబట్టి సిరికింజెప్పడు. లక్ష్మీదేవికి చెప్పలేదు. సిరికింజెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు. శంఖచక్రాల్ని చేతులతో పట్టుకోలేదు. శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఆకర్ణికాంతరథం మిల్లము చక్కనొత్తడు. ఆ చెవుల నుంచి జారిపోతున్నటువంటి తామర పువ్వుని దిద్దుకోడు, నుదుటి మీద పడిపోతున్న వెంట్రుకల్ని దిద్దుకోడు, వెనక వస్తున్నటువంటి గరుత్మంతుణ్ణి ఆదరించడు. ఏమీ పట్టుకోకుండా అప్పటి వరకు ఆడుకుంటున్నటువంటి స్వామి భార్య యొక్క పవిట కొంగు ఎలా పట్టుకున్నాడో పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే పవిట కొంగు విడిచిపెట్టకుండా అలాగే పట్టుకుని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతుంటే పవిట కొంగు ఆయన చేతిలో ఉండిపోయి వెళ్ళిపోతున్నాడు. అమ్మవారు
చుట్టూ అంతమంది పరిచారికలు ఉంటారు, వీధిలో ఆయన వెంట అలా ఎలా పెడుతుంది? ఎక్కడ పవిట జారిపోతుందో అని 2 చేతులతో పవిట గట్టిగా పట్టుకుని చేతులూపుతో పరిగెత్తడం వేరు, చేతులు పవిట కొంగుకు అడ్డు పెట్టుకుని పరిగెత్తడం ఎంత కష్టం. ఆయనకి ఏనుగు మీదే ఉంది బుద్ధి, గబ్బ 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 వెళ్ళిపోతున్నాడు. ఆవిడ అయ్యవారి వెనక గబ్బ 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 పాపం ఈడ్చబడుతోంది లక్ష్మీదేవి, ఆవిడ గబగబా వెళ్ళిపోతోంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన ప్లవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:04 సూర్యాస్తమయం 6:31 తిథి తదియ సాయంకాలం 4:23 వరకు, నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 8:51 వరకు, శేషవర్జం ఉదయం 7:31 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుంచి 12:42 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 3:51 నుంచి సాయంకాలం 5:31 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం ప్రధాన సంకష్టహర చతుర్థి, అంటే సంవత్సర కాలం ఆచరిద్దాము అనేటువంటి భావనతో ప్రారంభం చేసేటువంటి వాళ్ళు ఈరోజు ప్రారంభిస్తారు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని. ఈరోజు చంద్రోదయం రాత్రి 8:34 జరుగుతోంది కాబట్టి, ప్రదోషం కూడా ఉంది కాబట్టి, సూర్యాస్తమయం అయిన తర్వాత శివారాధన చేసుకుని అటు తర్వాత సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభం చేసి 21 దూర్వాయుగ్మములతో, 21 పుష్పాలతో, 21 పత్రాలతో, 21 ఆత్మప్రదక్షిణాలతో, 21 అరగుంజీలతో ఆ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపాదించి 21 నువ్వుల చిమ్మిలి ఉండలు నైవేద్యంగా, 21 నువ్వుల చిమ్మిలి ఉండలు వాయనంగా సమర్పించుకుంటూ, చంద్రోదయం అయిన తర్వాత అంటే 8:34 తర్వాత చంద్రునికి కూడా పూజ చేసుకున్నట్లయితే కష్టాలు తొలగడంతో పాటుగా నీలాపనిందలు కూడా తొలగుతాయి. నేటి ఆణిముత్యాలు. ఆత్మవిశ్వాసమే విజయానికి మూలం. బ్రహ్మదండం మహాఘోరం కాలాగ్ని సమతేజసం నాశయిష్యామి మాత్రత్వం భయం కార్షీహి కథంచన. ప్రళయ కాలాగ్నితో సమానమైనది భయంకరమైనదైన బ్రహ్మదండం నుండి రక్షిస్తాను, మీకు తగిలిన శాపాన్ని నాశనం చేస్తాను, భయపడకండి అని ఆస్తికుడు వాసుకిని ఓదార్చి యాగశాలకు వెళ్ళాడు. యాగం చక్కగా సాగుతుంది. యాగశాల సూర్యాగ్నులతో సమానంగా ఉన్నటువంటి తేజస్సు గల సభ్యులతో నిండి ఉంది. ఆస్తికుడు యాగమంటపంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులు అడ్డగించారు. అప్పుడు ఆస్తికుడు లోపలికి వెళ్ళాలని ఆ యజ్ఞాన్ని స్తుతించాడు. యాగమంటపానికి దగ్గరగా వెళ్ళి
జనమేజయుణ్ణి, ఋత్వికులను, సభ్యులను, అగ్నిదేవుణ్ణి స్తోత్రం చేశాడు. ఇక మనం 55వ అధ్యాయానికి వస్తున్నాం. ఓ మహారాజా, నీ యజ్ఞం చంద్రుడిలాగా, వరుణుడిలాగా, ప్రయాగలో ప్రజాపతి చేసిన యజ్ఞంలాగా ఎంతో చక్కగా ఉంది. పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. ఓ రాజా, నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞము ఇంద్రుడు, ఊరుడు చేసిన యజ్ఞాలలాగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. నీ యజ్ఞం యముడు, హరిమేధసుడు, రంతిదేవులు చేసిన యజ్ఞాల్లాగా ఉత్తమంగా ఉంది. నా ప్రియజనులకు శుభం కలుగుగాక. గయుడు, శశబిందు, కుబేరుల యజ్ఞాలతో నీ యజ్ఞం సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. నృగుడు, అజామిడు, దశరథనందుడైనటువంటి శ్రీరాముడు చేసిన యజ్ఞాలతో సమానంగా ఉంది. నా బంధుజనాలకు శుభం కలుగుగాక. యుధిష్ఠిరుడు యొక్క యజ్ఞంలాగా నీ యజ్ఞం ప్రఖ్యాతి పొందింది. నా ప్రియమైన వంశీయులకు శుభమగుగాక. కృష్ణస్య యజ్ఞః సత్యవత్యాః సుతస్య స్వయం చ కర్మ ప్రచకారయత్ర తథా యజ్ఞోయం తవ భారతాగ్ర్య పారీక్షిత స్వస్తినోస్తు ప్రియేభ్యః. నీ యాగశాలలోని వారు జ్ఞాన సంపన్నులు. నువ్వు వీరికి ఇచ్చే దానం ఎప్పటికీ తరిగిపోదు. వ్యాస మహర్షితో సాటి వచ్చే ఋత్విక్కు మరొకడు లేడు. ఆయన శిష్యులు కర్మానుష్ఠానంలో నైపుణ్యం గలవారు, సమర్థులు. విభావసుడు, చిత్రభానుడు, మహాత్ముడు, హిరణ్యరేతుడు, హతదుక్కు, కృష్ణవర్త్మనుడు అని మనం పిలిచే అగ్నిదేవుడు దక్షిణంగా ప్రదక్షిణం చేస్తున్న జ్వాలలతో వెలుగుతున్నాడు. ఆహుతులను గ్రహిస్తున్నాడు. నీ హవిస్సులను కోరుతున్నాడు. నీతో సమానమైన రాజు లేడు. నువ్వు వరుణుడు, ధర్మరాజు, యమధర్మరాజులాగా ప్రభావం కలవాడివి. నువ్వు ఇంద్రుడిలాగా పాలిస్తున్నావు, రక్షిస్తున్నావు. నీలాంటి వాడు మరొకడు ఈ జగతిలోనే లేడు. నువ్వు కట్వాంగుడు, నాభగుడు, దిలీపుడు, యయాతి, మాంధాతలలాగా ప్రభావశాలివి. నువ్వు పితామహుడైన భీష్మాచార్యుడిలాగా ఉత్తమమైన నియమం గలవాడు. వాల్మీకిలాగా నీలో అద్భుతమైన పరాక్రమం దాగి ఉంది. వశిష్ఠ మహర్షిలాగా నీ కోపం నీ వంశంలోనే ఉంది. నీ అధికారం, ఐశ్వర్యం ఇంద్రుడిలాగా ఉంది. నీ కాంతి విష్ణువులాగా ఉంది. యమధర్మరాజులాగా నువ్వు ధర్మం తెలిసిన వాడివి. శ్రీకృష్ణుడిలాగా సకల గుణాలు కలవాడువు. వసువులలాగా సంపన్నుడవు. యజ్ఞ నిర్వహణలో నువ్వు నిధివి. నువ్వు దంభోద్భవుడివిలాగా బలశాలివి. అస్త్రశస్త్ర విద్యల్లోనూ పరశురాముడితో సమానమైన వాడివి. ఔర్వుడు, త్రితుడు అనేవారి తేజస్సుతో సమానమైన తేజస్సును కలవాడువు. భగీరథుడలాగా చూడటానికి శక్యం కాని తేజస్సు కలవాడువు అని ఇలా ఆస్తికుడు యాగానికి యజమాని అయినటువంటి జనమేజయుణ్ణి, యాగశాలలోని సభ్యులను, ఋత్వికులను, అగ్నిదేవుణ్ణి స్తుతించి అందరినీ ప్రసన్నులుగా చేసుకున్నాడు దగ్గరగా నిలుచుకొని. జనమేజయుడు ఇది గమనించి అందరి మనస్సులోనూ భావాలను తెలుసుకోవాలని ఇలా అన్నాడు. ఓ బ్రాహ్మణులారా, ఇతడు బాలుడే అయినా పెద్దవారిలాగా మాట్లాడుతున్నాడు కనుక ఇతడు బాలుడు కాడు. నేను ఇతడిని వృద్ధుడిగానే భావిస్తున్నాను. ఇతడికి వరం ఇవ్వాలనుకుంటున్నాను. కనుక మీరు బాగా ఆలోచించి మీ నిర్ణయాన్ని తెలపండి అన్నాడు. అప్పుడు సభలోని వారు, ఓ రాజా, ఇతడు బాలుడైనా కూడా బ్రాహ్మణుడు, అందులోనూ పండితుడు. ఇక ఆలోచించవలసిన పని లేదు. మీ చేత సత్కారాలు అందుకోవటానికి తగిన అర్హత గలవాడు. అలాగే మీరు వరమిచ్చే ముందుగా తక్షకుడు ఇక్కడికి వెంటనే రావాలి అన్నారు. జనమేజయుడు
ఆస్తికుడితో, నాయనా, నీకు ఇష్టమైన వరాన్ని కోరుకో అన్నాడు. ఇంతలో యజ్ఞం చేసే హోత పైకి లేచాడు. ఆయన మనస్సు ఎందుకో సంతోషంగా లేదు. రాజుగారితో ఇలా అన్నాడు. అప్పుడు జనమేజయుడు, ఓ బ్రాహ్మణులారా, తక్షకుడు ఆహుతి కావాలి, అప్పుడే ఈ యాగం పూర్తి అవుతుంది. మీరందరూ మీ శక్తినంతా ఉపయోగించి ఆ తక్షకుడిని ఇక్కడికి రప్పించండి. అతడే నా అసలైన శత్రువు అన్నాడు. ఋత్విక్కులు, ఓ రాజా, శాస్త్రాలు అగ్నిదేవుడు చెప్పినట్లుగా తక్షకుడు ఎంతో భయపడుతూ ఇంద్రుడి భవనంలోనే దాక్కొని ఉన్నాడు. యాగం ప్రారంభించే సమయంలో సూతపుత్రుడైన లోహితుడు ఈ యాగం పూర్తి కాదు అని చెప్పాడు కదా అన్నారు. వెంటనే జనమేజయుడు లోహితాక్షుణ్ణి పిలిచి అడగగా, లోహితాక్షుడు, ఓ రాజా, బ్రాహ్మణులు చెప్పింది సత్యం, ఈ యాగం జరగదు. ఇంద్రుడు నా దగ్గరే ఉంటూ హోమాగ్ని నిన్ను దహించలేదు అని తక్షకుడికి వరం ఇచ్చాడు అన్నాడు. ఆ మాటలు విని జనమేజయుడు ఎంతో విచారించి, అయితే ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి యాగాగ్నిలో రప్పించండి అని ఆవేశంతో ఋత్వికులను ఆజ్ఞాపించాడు. ఆ మాట విని హోత ఏకాగ్ర చిత్తంతో మంత్రాలను పఠించి ఇంద్రుడితో సహా తక్షకుడిని ఆహ్వానించారు. మంత్రశక్తికి ఇంద్రుడు కదిలాడు. విమానంలోకి క్రిందికి రాసాగాడు. ఆయనను దేవతలు సేవిస్తున్నారు. అప్పుడు తక్షకుడు ఇంద్రుడి యొక్క ఉత్తరీయంలో దాక్కొని ఉన్నాడు. యాగశాలలో జనమేజయుడు, ఓ బ్రాహ్మణులారా, మీరు ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి కూడా అగ్నికుండంలోకి పడేసేయండి అంటూ తొందరపెట్టాడు. ఋత్వికులు అగ్నిలో ఆహుతులు వేశారు. ఆకాశంలో తక్షకుతో సహా ఇంద్రుడు కనిపించాడు. యజ్ఞాన్ని చూసి ఇంద్రుడెంతో భయపడ్డాడు. విచారిస్తూ తక్షకుణ్ణి అక్కడే వదిలేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. తక్షకుడు మంత్రశక్తికి వశుడైపోయి అగ్నిజ్వాలలు సమీపానికి వచ్చేశాడు. ఋత్వికులు తక్షకుణ్ణి చూసి తమ ప్రయత్నం ఫలించిందని చెప్తున్నారు. ఓ రాజా, మీ యజ్ఞం సఫలమైంది, ఇక ఆస్తికుడికి మీరు వరం ఇవ్వచ్చు అన్నారు. జనమేజయుడు, ఓ బాలక, నువ్వు అక్కడికి దగ్గరికి వచ్చే లోపల ఎంతో జరిగిపోతుంది చూడండి. ఓ బాలక, నువ్వు గొప్ప ప్రతిభ గలవాడు, నా కోరిక తీరబోతుంది. ఈ సంతోష సమయంలో నీ మనస్సులోని కోరిక కోరుకో, ఏదైనా సరే తీరుస్తానన్నాడు. ఇంతలో ఋత్వికులు, ఓ రాజా, అదిగో అటు చూడు, తక్షకుడు నీకు వశుడై భయంకరంగా అరుస్తూ ఉన్నాడు. ఇంద్రుడు అతడిని వదిలేశాడు. ఆకాశంలో గిరగిరా తిరుగుతున్నాడు. అగ్నిగుండం దగ్గరికి వచ్చేశాడు అన్నారు. జనమేజయుడు ఆ మాటలు విని తక్షకుడిని చూసి పొంగిపోతూ ఉండగా ఆస్తికుడు ఇలా వరాన్ని కోరాడు. వరం దదామి, నన్ను వరాన్ని ఇవ్వ నాకు. ఓ మహారాజా, నాకు వరం ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడే ఆ సర్పయాగాన్ని ఆపేయండి. ఇక హోమకుండంలో సర్పాలు పడకూడదు. ఈ వరాన్ని నాకు ఇవ్వండి అన్నాడు. ఆ మాట వినటంతోనే జనమేజయుడిలోని ఉత్సాహం తగ్గిపోయింది. ఆయన ముఖం వాడిపోయింది. సంతోషం తొలగిపోయింది. మనస్సు కలవరపాటుకు గురి అయింది. ఆస్తికుడితో, ఓ విప్రుడా, వెండి బంగారం ఆవులను కోరుకో, లేదా నీకు ఇష్టమైనది ఏదైనా కోరుకో, తప్పకుండా ఇస్తాను. కానీ ఈ యాగాన్ని ఆపమని కోరకు. ఈ యాగం జరగటమే నాకిష్టం, ఆపటం నాకిష్టం లేదన్నాడు. అప్పుడు ఆస్తికుడు, సువర్ణం రజతం గాశ్చ నత్వాం రాజన్ రుణోమ్యహం సత్రం తే విరమత్వే తత్ స్వస్తి మాతృకులస్యనః. ఓ మహారాజా, నాకు బంగారం వద్దు, వెండి వద్దు, గోసంపద వద్దు. నీ సర్పయాగాన్ని ఆపు, నాకదే కావాలి. సర్పయాగాన్ని ఆపితే నా మాతృవంశానికి శుభం కలుగుతుందన్నాడు. అప్పుడు జనమేజయుడు ఆస్తికుడిని ఎంతగానో వారించాడు. ఇంకో వరం కోరుకో అంటూ బ్రతిమాలాడు, ప్రాధేయపడ్డాడు. అప్పుడు అక్కడ ఉన్న వేద పండితులందరూ, మహారాజా, ఇతడు కోరిన వరాన్ని ఇతడికి ఇచ్చేయండి అన్నారు. అప్పుడు జనమేజయుడు ఆజ్ఞానుసారంగా యాగం నిలిచిపోయింది. ఇలా సర్పయాగం ఆగిపోయిందన్నాడు సూతనందనుడు. అప్పుడు సౌనకుడు, ఓ సూతనందన,
సర్పయాగంలో అగ్నికి ఆహుతి అయినటువంటి సర్పాల పేర్లు చెప్పండి, వినాలనుకుంటున్నానన్నాడు. సూతనందుడు, ఈ యాగంలో ఎన్నో లెక్కలేనన్ని సర్పాలు అగ్నిలో పడి కాలిపోయాయి, అందుచేత వారందరి పేర్లు చెప్పడానికి సాధ్యం కాదు. నాకు గుర్తు ఉన్నంత మాత్రమే చెప్తాను విను. వాసుకి వంశంలోని వారు నీలము, ఎరుపు, తెలుపు రంగుల్లో ఉన్నారు. కోటిసుడు, మానసుడు, పూర్ణుడు, శలుడు, పాలుడు, హాలీమకుడు, పిచ్చలుడు, కౌణపుడు, చక్రుడు, కాలవేగుడు, ప్రకాలనుడు, హిరణ్యబాహుడు, శరణుడు, చక్షకుడు, కాలదంతుడు అనే సర్పాలందరూ మాతృశాప పీడితులై అగ్నిలో పడి కాలిపోయారు. ఇంకా కొందరు బలవంతులు కూడా అగ్నిలో కాలిపోయారు. ఇక తక్షకుడి వంశంలో పుచ్చండకుడు, మండకలకుడు, పిండశేక్తుడు, రభేణకుడు, ఉచ్చికుడు, శరభుడు, భంగుడు, బిల్వతేజుడు, నిరోహణుడు, శిలి, శలకరుడు, మూకుడు, సుకుమారుడు, ప్రవేపనుడు, ముద్గరుడు, సురోముడు, మహాహనుడు అనేవారు సర్పయాగంలో భస్మమయ్యారు. ఐరావత వంశంలో పారావతుడు, పారిజాతుడు, పాండరుడు, హరిణుడు, కృషుడు, విహాంగుడు, శరభుడు, మేధుడు, ప్రమోదుడు, సంఘాతపడు అనేవారు అగ్నిలో కాలిపోయారు. అబ్బో! వీరకుడు, కుండలకుడు, వేణిస్కందుడు, కుమారకుడు, బాహకుడు, శృంగబేరుడు, దూర్తకుడు, ప్రాతరుడు, ఆతకుడు యాగాగ్నిలో పడి కాలిపోయారు. ధృతరాష్ట్రుడు అనేటువంటి నాగవంశంలోని వారు వాయువుతో సమానమైన వేగం కలిగి ఉన్నారు, భయంకరమైన విషం కలిగి ఉన్నారు. శంకుకర్ణుడు, పీఠారకుడు, కుఠారకుడు, ముఖసేచకుడు, పూర్ణాగ్నుడు, పూర్ణముకుడు, ప్రహసుడు, శకుని, దది, అమాహరుడు, అమాహటుడు, కామఠకుడు, సుశేషుడు, మానసుడు, అవ్యయుడు, భైరవుడు, ముండవేదాంగుడు, పిశాంగుడు, ఉదరపారంగుడు, ఋషభుడు, వేగవంతుడు, నాగుడు, పిండారకుడు, మహాహనుడు, రక్తాంగుడు, సర్వసారంగుడు, సమృద్ధుడు, పటవాసకుడు, పరాహకుడు, వీరాణకుడు, సుచిత్రకుడు, చిత్రవేగికుడు, పరాశరుడు, తరుణుకుడు, మణిస్కందుడు, అరుణి వీరు యాగంలో భస్మమయ్యారు. వీరే అతి ముఖ్యమైన నాగులయ్యా. వీళ్ళేయ్యా, వీళ్ళేమైనా బతికింటే ప్రపంచంలో ఏమేమైపోయేదో. వీరికి ఎంతోమంది సంతానం ఉన్నారు, అది వేరే. ఇంకా కొందరు 3 తలలు, 7 తలలు, 10 తలలు కలవారు ఉన్నారు. వారు కూడా అగ్నిలో కాలిపోయారు. వీరు 1 యోజనం లావు, 2 యోజనాల పొడవు గలవారు. కామరూపులు, కామబలులు కూడా అగ్ని సమానంగా విషాన్ని వెదజల్లుతూ ఉంటారు. అటువంటి వీరు మాతృశాపానికి గురి అయి సర్పయాగంలో పడి భస్మమైపోయారు అన్నాడు సూతనందుడు. ఇక్కడికి సర్పయాగ పరిసమాప్తి అవుతున్నది. మళ్ళీ సూతనందుడు శౌనకుడికి ఇట్లా చెప్తున్నాడు, ఓ శౌనక మునీంద్ర, ఆస్తికుడికి సంబంధించిన నేను ఒక అద్భుతమైనటువంటి సమాచారం నేను విన్నాను, అది చెబుతాను విను. శ్రీకృష్ణాయ పరమాత్మనే